రైట్ పాటల కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ఈ సమయంలో బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. ఉత్తర ప్రత్యుత్తరముగా ఈ దిన వాక్య భాగాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి 56వ కీర్తనల భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తనలు 56వ కీర్తనల భాగం ఈ దిన వాక్య భాగం. మొదటి నుండి దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలెననియున్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్ల నా కొరకు పొంచినవారు ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. నా ప్రాణము తీయగొరుచు వారు నా అడుగుజాడలను కనిపెట్టుదు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీరు నీ గుడ్డిగా ఉంచబడి ఉన్నవి. అవి నీ కనలేవో కనబడినవా? కవిలలో నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. క్రిష్ వస్తాడు, అందరు కూర్చోండి. And there was evening and there was morning, their third day. James 1:13. And there was evening and there was morning, their fourth day. James 1:19. పీపీ పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగోమ రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీపీ పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగోమ రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడు నన్ను సృష్టించినాడు, భయపడుకు కలువరపడుకు. దేవుడేసు మనతో ఉండగా. హోయ్ పీపీ పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగోమ రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. అందరం తల్లు వంచుకుందాం. ప్రార్థనలో ముందుకు నడుద్దాం. తల్లు వంచి ప్రార్థన చేసుకొని మనం అందరము ప్రభు యొక్క సహాయం కొరకై ముందుకు నడుద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ సన్నిధికి మేమందరము రావటానికి మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి, స్థలమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయమందు నీ పిల్లలుగా నాయన మేము ఈ స్థలములోనికి వచ్చి ఉండగా ఈ దిన ఆత్మీయతలో ఇంతవరకు ప్రార్థనలోను కీర్తనలను పాడుటలోను వాక్య పఠన ధ్యానములో మాతో ఉన్నారు. స్తోత్రాలు.
ఈ సమయమందు తండ్రి మీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాము. మాతో మాట్లాడండి. మేము మీ నామ మహిమార్థమై ధ్యానించుచున్న ప్రకటన గ్రంథంలోని పాఠాల్ని మాతో మీరు తెలియజేస్తూ వస్తున్నారు. అందుకై స్తోత్రాలు. ఈ దిన పాఠములో కూడా మాకు తోడుగా ఉండండి. మా అందరికీ నాయన గ్రహించినట్లుగా, తెలుసుకొనున్నట్లుగా నాయన వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి. అంత మాత్రమే కాక వాక్యానుసారముగా మేము ఆలోచించుటకు, ప్రవర్తించుటకు, యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించగలుగుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. అట్టి స్థితిలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని జవాబును దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు యేసు నామములో ఈ దిన ఆత్మీయత కొరకై కూడి వచ్చిన దేవుని ప్రియులైన పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. ఈ దిన ఆత్మీయత కొరకై మనము ధ్యానిస్తూ ఉన్న ధ్యాన భాగములు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని ఒకంత దైవికమైన శ్రద్ధాభక్తులతో మనము ధ్యానించుచూ వస్తూ ఉన్నాం. గత దిన కాలం వరకు ప్రకటన గ్రంథంలోని మొదటి భాగంలోని అలాగనే 4వ వచన భాగాన్ని కూడా మనం ధ్యానం చేశాం. నాలుగో వచన భాగంలో యోహాను ఎవరో తెలుసుకోవటానికి మనము ముందుకు నడిచాం. ఇప్పుడు 4 నుండి 6 వచనాలు చదువుదాం. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ వచనము నుండి 6 వచనాల వరకు చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుట నున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపయ సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఈ దిన వాక్య భాగంలో ఈ విషయాల్ని మనము ఆలోచన చేయబోతున్నాం. మీరందరూ కూడా ఒకంత శ్రద్ధాభక్తులతో ఈ మాటల్ని గమనించగలరు. గత పాఠాల్లో ప్రకటన గ్రంథాన్ని నేను అవుట్లైన్స్ మీతో నేను చెప్తాను. ఉపోద్ఘాతం మీతో నేను చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షతను తెలిపే గ్రంథమని. ఈ ప్రత్యక్షత ఏ విధంగా ఇవ్వబడిందో తెలియజేశాం. ఈ గ్రంథం యొక్క లక్ష్యాన్ని మనం ఆలోచన చేశాం. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యముల ముఖ్యోద్దేశాన్ని కూడా మనము ఆలోచన చేశాం. తర్వాత ఈ గ్రంథకర్త ఎవరో మనం ఆలోచన చేస్తూ ముందుకు నడిచాం. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథము ఎవరికి అంకితం చేయబడింది? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి.
గ్రంథ ఉపోద్ఘాతములో కొన్ని పాఠాలని మనం నేర్చుకున్నాం. మీరందరూ వింటున్నారు అనుకుంటాను. గ్రంథంలోని మీరు డిస్టర్బ్ చేయగాకండి. ఈ డిస్టర్బ్ వల్ల మైండ్ మారిపోతుంది. ఆల్ ఆఫ్ యూ లిజన్ హియర్, బీ కేర్. ఈ గ్రంథము ఎవరికి అంకితం చేయబడింది అంటే, అంకితము చేయబడటము అనేది మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి అంకితం చేయబడింది? ఆసియాలో ఉండబడిన 7 సంఘాలకి. అంతవరకేనా? అంటే మనం ఏమంటామంటే తక్కువ అంతవరకే అంటాం, అవునా కదా? ఎందుకంటే మనం అలాగ నేర్చుకున్నాం. మనం ఇంకొంచెము ఆ వచనాల్ని కొంచెం లోతుగా చూద్దాం. ఆ వచనాల్లో ఇంకొంచెం లోతుగా చూడాలి. ఇది 7 సంఘాలకి రాశాడు, అంతవరకు మాట వాస్తవమే అని రాస్తూ మరి ఏమని చెప్పాడంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను వినిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఎవరిని చేశాడు? సంఘాన్ని చేశాడు. బాగా వినాలి, సంఘాన్ని. ఇప్పుడు మనం ఎవరిమి? ఆసియాలో ఉన్న 7 సంఘమా? ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అని రాశాడు. మనము ఈ విషయాన్ని ఒకంత పరోక్షంగా ఆలోచన చేద్దాం. ప్రత్యక్షంగా మాట ఏంటంటే 7 సంఘాలు. ప్రత్యక్షంగా చెప్పబడిన మాట ఏంటంటే 7 సంఘాలు. ఈ 7 సంఘాలను గూర్చిన చరిత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో జరగబోయే వాటిని రాశాడని చెప్పాడు. సర్వసాధారణంగా ఇవి మొదటి శతాబ్దానికే పరిమితం చేసేటట్లుగా చెప్పేవారు లేకపోలేదు. కానీ 7 సంఘాలతో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏంటంటే, మొదటి శతాబ్దం మొదలుకొని యుగ సమాప్తి వరకు మాట్లాడిన మాటలు ఇవి. మరొకసారి చెప్తాను. 7 సంఘాలకు ఏ ఆలోచనతో చెప్పాడంటే, మొదటి శతాబ్దము మొదలుకొని యుగ సమాప్తి వరకు తెలియజేసిన సమాచారం. ఎవరికి? సంఘానికి. ఇప్పుడు మనము సంఘముగా ఉన్నామా? విడివిడిగా ఉన్నామా? ఆ సంఘములో మనము యాజకులం. మనం యాజకులమా కాదమా? ఒక మాట క్లారిఫికేషన్ చేసుకొని వెళ్ళాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ మాటను ఒకంత ఆలోచన చేద్దాం. ఏమని పౌలు గారు మాట్లాడారో. 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంతవరకు ఆగిపోదాంలేమ్మా. ఆ కుమారుని యందు ఏముందో అది మనం తర్వాత, అది యేసుక్రీస్తుని గురించిన దైవత్వం. నేను ఇప్పుడు చెప్పిన ఈ వచనం ఏది? ఆయన మనలను ఆ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎవరు చేశాడు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా? ఆయన చేశాడు. మీరు బాగా వినాలి. ఆయన ఏం చేశాడంటే, మనల్ని
కుమారునికి ఒక రాజ్యముగా చేశాడు. ఎలా చేశాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. ఎక్కడి నుంచి విడుదల చేశాడు? ఎవరిని విడుదల చేశాడు? మనలని విడుదల చేశాడు. అసలు అంధకార సంబంధమైన అధికారం ఏంటి? అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటి? లోకము లేక పాపము అని అర్థం. లోకములో నుండి, పాపములో నుండి మనలను విడుదల చేసి, దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడుదల చేశాడు? లోకములో నుండి విడుదల చేశాడు, పాపములో నుండి విడుదల చేసి ఏం చేశాడంటే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఎలా చేశాడంటే మనలను ప్రేమించి. ఒక పాపిని ప్రేమించే మనస్సు ఎవరిది అంటే దేవుంది. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే పడిపోతున్నా, చెడిపోతున్నా, దేవునికి దూరము అయిపోయి నరకానికి ఆహుతి అయిపోతున్న మానవుల ఎడల తన ప్రేమను కనపరిచాడు. తన ప్రేమ యొక్క ఉన్నత స్థితి ఎంతో మనం ఈరోజు గ్రహించలేని పరిస్థితులలో ఉన్నామనేది వాస్తవం. దేవుని ప్రేమ ఎంతో చెప్పగలమంటే దానికి ఎత్తు తెలియదు, వెడల్పు తెలియదు, లోతు కూడా మనకు తెలియదు. కానీ మనము ఈజీగా ప్రేమను తృణీకరిస్తాం. ప్రేమను తృణీకరించడం అంటే దేవుని తృణీకరించటమే. మీకు అర్థమవుతుందా? ఏంటి ఆయన ప్రేమ? విడుదల చేసిన అనే మాటలో రిలీజ్ అయిపోయాము అన్నంత విధానం ఏం లేదు అక్కడ. అంటే మనం అలాగ ఆలోచన చేస్తాం. ఆ విడుదల చేయటానికి దేవుడు చేసిన కార్యము మనము ఎల్లప్పుడూ మన మనస్సులో అది కదిలాడుతుండాలి. మీకు మళ్ళా చెప్తున్నాను, ఆ విడుదల యొక్క కార్యము ఎల్లప్పుడూ మన మనస్సులో అది కదిలాడుతుండాలి. అంటే మనం కదిలిస్తే ఆ యొక్క ప్రేమ మనకు బయటికి రావాలి. కదిలిస్తే ప్రేమ రావాలి. ఎలాగ మీతో నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, మనము స్ప్రే చేసుకుంటాం కదా, సెంట్ వేసుకుంటాం కదా. సెంట్ వేసుకుంటుండగానే ఏమొస్తుందమ్మా? స్మెల్ వస్తుంది, సువాసనే వస్తుంది. మనం వేసుకునేది కూడా సువాసన వేసుకుంటాం, కానీ సువాసన కాంది. అసలు ఎన్ని టెస్టులు చేస్తామో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కదా, అన్నీ చేసి నచ్చింది తీసుకుంటాం, వేసుకుంటాం. అది ఎందుకోసమై అంటే అది వాస్తవంగా నీకోసమే. కానీ దాన్ని ఎవరు అనుభవిస్తారు? ఆ స్మెల్ని ఎవరు అనుభవిస్తారు? నేను వేసుకున్నాను అనుకోండి, నేను ఒక్కరిని అనుభవిస్తానా? ఏం చెప్పరేంటి? ఆ దరిదాపులో ఉన్న వారందరూ కూడా దాన్ని నాగ్రహిస్తారు, దాన్ని అనుభవిస్తారు. ఒకవేళ వాళ్ళకు నచ్చింది అనుకో, వెంటనే వచ్చి ఎక్కడిది కొన్నావు, ఏంటి స్ప్రే, దాని పేరేంటి అని అడుగుతాం. అవునా కాదా? ఎప్పుడైతే నీ చుట్టుపట్ల ఉన్న వారందరూ దాన్ని పీల్చుకుంటారో లేకుంటే నాగ్రహిస్తారో, అంటే వాసన చూస్తారో, వెంటనే నీ మనస్సులో కూడా ఒక ఆలోచన వస్తుంది, అది నాకు కూడా కావాలి అని. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, లేకుంటే దేవుడు మన ఎడల చూపించిన ప్రేమ ఎలాంటిది అంటే ఆ ప్రేమను మనకిచ్చాడు. కానీ తీసుకున్న మనము ఆ ప్రేమను మరొకరికి చూపించటంలా. ఏంటి ఆయన ప్రేమమ్మా? యేసుక్రీస్తు ఏం ప్రేమను చూపించాడు? దేవుడు ఏ ప్రేమను చూపించాడు మన ఎడల మనల్ని విడిపించటానికి? మనం పాపంలో నుండి ఊరికనే విడిపించబడ్డామా? ఓం భీం షూం అంటుంగలి విడిపించబడ్డామా? ఏం చేశాడు ఆయన? కార్యం ఏంటి? మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు, మనందరి దోషముల కొరకు, మనందరి మరణం కొరకు తన కుమారుణ్ణి మనకు బహుళిగా ఇచ్చాడు. బలిగా ఇచ్చాడా? బహుమతిగా ఇచ్చాడా?
మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తును బలిగా ఇచ్చాడా, బహుమతిగా ఇచ్చాడా? ఆయన బలి ద్వారా ఈరోజు మనము ఆయనకు రాజ్యముగా చేయబడ్డాం. ఆ రాజ్యములో మనము యాజకులుగా ఏర్పరచబడ్డాం. మీరు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ వచనాన్ని, ఏ వచనాన్ని? ఆయన మనలను అంధకార సంబంధమైన తన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని చెప్పబడిన మాట ఉందే, ఆ మాటని ఈ 6వ వచనంలో చివరి మాటను ఒకసారి టాలీ చేయండి. ఏమన్నా తేడా కనపడుతుందేమో మీకు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యోహాన్ గారు చెప్తున్నారు. యోహాన్ గారే కదమ్మా. యోహాన్ గారు చెప్తున్న మాటకి, పౌలు గారు చెప్తున్న మాటకి ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా కనపడుతుందా మీకు? ఏమా మీరు ఎప్పుడన్నా కొంచెం ఆలోచన చేయండి. ఏమన్నా డిఫరెన్స్ ఉందా? డిఫరెంట్ తేడాగా ఏమన్నా కనపడుతుందా? ఇద్దరు ఒకటే రకంగా చెప్తున్నారా? మీరు చదువుకున్న వాళ్ళు కనుక మీరు ఆలోచన చేస్తారని నేను అడుగుతున్నాను. ఏమన్నా తేడా కనపడుతుందమ్మా? నేను చాలాసార్లు దానిట్లో తర్జన అయిపోయాను. పౌలు గారు ఏం చెప్తారంటే, దేవుడే మనలను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని చెప్తాడు. అవునా కాదా? బాగా వినాలి. దేవుడు మనలను ప్రేమించి మనలను విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినని అక్కడ చెప్తే, ఇక్కడ యోహాన్ గారు ఏమంటాడంటే, ఆయన మనలను ప్రేమించి తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా. ఇప్పుడు చెప్పండి, తండ్రి కొడుకులు ఎలా మాట్లాడుకుంటున్నారు మనల గురించి? తండ్రి అంటాడు, ఇద్దరు కూర్చొని సంభాషించుకుంటే ఏం చెప్పుకుంటున్నారంటే, ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటున్నారో మనం ఒక్కసారి మన మైండ్ సెట్ ఆలోచన చేయండి. ఇద్దరు మాట్లాడుతున్నట్లుగా వీళ్ళిద్దరు చూపిస్తున్నారు. ఎవరు? పౌలు గారు, యోహాన్ గారు. వీరిద్దరిని చూపిస్తే ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు తన దృష్టిలో తండ్రి చేశాడు అని చెప్తున్నాడు. ఏమని? సంఘాన్ని లేకుంటే రాజ్యాన్ని యాజకులుగా చేసింది తండ్రి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభుని ఈయన చూపిస్తే ఏమంటున్నాడు అంటే, యేసు ప్రభువే తండ్రికి మనలని ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకు ఎవరు చేశారు వీళ్ళని? అక్కడ ఆయనే, ఇక్కడ ఈయనే. అక్కడ ఆయనకి, ఇక్కడ చెప్పబడిన ఈ ఆయనకి తేడా ఉందంటారా లేదంటారా? ఇప్పుడు మనం ఎలాగెళ్దాం? మనం దాటుకొని వెళ్ళాలన్నా లేదా? ఇది చాలా మీరు ఆలోచన చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ 2 వచనాల్లో ఒక ప్రత్యేకమైన కాంట్రవర్సీ అంటే అర్థం చేసుకోలేము. కొంతమందికి అర్థం కాదు ఇది. దైవత్వాన్ని చాలామంది విడదీయటానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? దైవత్వాన్ని అంటే కుటుంబాన్ని విడదీయటానికి ఎలాగైతే మనతోటి ఉన్న వాళ్ళు విడదీస్తున్నారో, దైవత్వాన్ని విడదీయటానికి ఈరోజు దేవుని సేవకులు తయారైపోయారు. అవునంటారా కాదంటారా? ఎలాగూ? యేసుక్రీస్తు వేరు, చెప్పండి, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు అని చెప్పేటోళ్ళు లేకపోలేదు. వేరుగా ఉన్నారంటారా వాళ్ళు ఎప్పుడన్నా వేరుగా కనపడ్డారా? బైబిల్ ఎక్కడన్నా మేము వేరుగున్నామండి, మేము దూరంగా ఉన్నాము, మేము విడిపోయాము, మా మధ్యలో ఆస్తి తగాదాలు వచ్చాయని ఎప్పుడన్నా చెప్పుకున్నారా వాళ్ళు మనలాగా? ఎందుకో మనుషులు ఈరోజు యేసుక్రీస్తుని దేవునికి అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. అలాగని పరిశుద్ధాత్మను అంగీకరించడానికి కూడా ఇష్టపడని వారు లేకపోలేదు. ఎందుకు దైవత్వాన్ని, దేవుణ్ణి వేరువేరుగా చూసే మనస్తత్వాలు ఈరోజు మందిరాలలోకి వచ్చాయంటే కారణం ఏంటంటే, దేవునిగా మనుషులు అంగీకరించకూడదని దేవుని వేషం వేసుకున్నవాడు ఈరోజు మందిరాలకు వచ్చాడు.
మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని వేషం వేసుకున్నవాడు మందిరాల్లోకి వచ్చేసి దేవుని దూరం చేసేసి, అర్థమవుతుందిగా, వాడిని దూరం చేస్తేనే కదా, దేవుని దూరం చేస్తేనే కదా వాని విషయాలు బయటకు వచ్చేది. ఇప్పుడు దేవుడు లేని చోట ఎవరుంటారు? దయ్యం ఉంటుంది. ఏమా మందిరాల్లో దయ్యం ఉన్నాయా లేవా? మీరు నవ్వుతా చెప్పారంటే సపోర్ట్ చేసినట్టే. ఇది చాలా చాలా సీరియస్ విషయం. ఈరోజు చాలా ప్రతి దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆయనకు ఒక రాజ్యముగా యాజకులుగా చేయబడిన మనము ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకోగలకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను మనం పరిపూర్ణంగా ఎరగకపోతే మనం మోసపోతాం. ఇప్పుడు దేవుని స్థానంలో దయ్యం వచ్చిందనుకో, ఇప్పుడు దేవుని స్థానం ఎవరిదైంది? దయ్యందైంది. మరి దయ్య స్థానం ఏమవుతుంది? ఇప్పుడు దయ్యము దేవుడైతే దేవుడు ఏమైపోతాడు? ఇప్పుడు ఏం మాట్లాడరంటే, దయ్యము దేవుడయ్యాడు, ఇప్పుడు దేవుడు ఏమైపోతాడు? చెప్పండి, తప్పేం లేదు. ఏమవుతాడు? దేవుడు దయ్యం అయిపోతాడు. అందుకే ఈరోజు చాలామంది దేవునిగా అంగీకరించటం లేదు. దయ్యము దేవునిగా అంగీకరిస్తుందా? ఈరోజు అంగీకరించలేకపోవటానికి కారణం ఏంటంటే, దయ్యం అనే దురాత్మ ఈరోజు మనుషులను ఆవరించి దేవునిగా చూపించడం పక్కన పెట్టేసి, దయ్యపు క్రియలు, దయ్యపు యొక్క వ్యవహారాలు, దయ్యపు యొక్క విధానాన్ని మనల్ని మరలా దాంట్లోకే తీసుకెళ్ళి అక్కడనే ఉండండి, మీరు ఇక్కడికి రాలేదని చెప్తుంది. ఎక్కడికి రాలేదు? మీరు అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడ్డారని చెప్పారే, మీరు విడుదల చేయబడలేదు, మరలా ఇక్కడికి వచ్చేసారని చెప్తుంది. మీరు ఇప్పుడే చెప్పారు, అంధకార సంబంధమైన అధికారం ఏంటంటే లోకము, పాపము, అబద్ధము. ఇవన్నీ ఎవరియే అంటే వానివే. వాడు ఈరోజు మనుష్యులను మభ్యపెడుతున్నాడు, లోకాన్ని చూపిస్తున్నాడు. లోకం ఇలా ఉంది, మనం అలా ఉందామంటున్నాడు. లోకం ఇలాగ బ్రతుకుతుంది, మనం అలాగ బ్రతకాలంటున్నాడు వాడు. దేవుని పిల్లలు ఒకంత దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి కదా. నేను అందుకే చెప్తున్నాను, ప్రభువుగా మీరు చూస్తే పొరపాటు చేస్తారు. ప్రత్యక్షంగా చూడాలి, ఎట్ ద సేమ్ టైం పరోక్షంగా కూడా మనం చూడాలి. లేఖనాలుగా చూడాలి. లేఖనాలు ఏ విధంగా రాయబడ్డాయో ఆ విధంగానే మనం ఆలోచన చేస్తే మనం ధన్యులం. మనుషులు చెప్పినట్లుగా మనం ఆలోచన చేస్తే దౌర్భాగ్యులం. ఈరోజు చాలామంది లేఖనాలుగా చూపించడానికి ఇష్టపడటంలే. ఎందుకంటే లేఖనాలుగా చూపించాలి అంటే మనం ఆ పరిశుద్ధతను మనము సంచరించుకోవాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నింటినీ వదిలేయాలి. ఈరోజు కొంతమంది లోకంలో ఉన్నాయి కూడా ఉంచుకోండి అని పాలిష్ చేస్తున్నారు. ఎవరిని? దేవుని పిల్లల్ని. వాళ్ళు పాలిష్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే చెప్పేది దేవుడు కాదు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎలాంటిది అంటే గద్దించేది, ఖండించేది, బుద్ధి చెప్పేది. అలాంటి లేఖన భాగాల్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉండగా మన ధ్యానము ఎలా ఉండాలి అంటే ప్రత్యక్షంగా చూడాలి, పరోక్షంగా చూడాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి యొక్క అంటే దేవుణ్ణి మనం ఎప్పటికీ కూడా విడదీయటానికి ప్రయత్నం చేయగాకండి. వాళ్ళు ఎప్పుడు విడిగా లేరు. ఉన్నారా? సృష్టి ప్రారంభం మొదలుకొని విడిగా ఉన్నారా? ఎక్కడన్నా విడివిడిగా కనపడ్డారా మనకి? మనం మాత్రం విడి చేస్తాం వాళ్ళని. కొన్ని చూపిస్తుంటాం, ఇక్కడ ఉన్నారు కదా, అక్కడ ఉన్నాడు కదా అని. అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నాం మనము? నీలాగా నాలాగా ఉంటాడు అనుకుంటున్నామా? ఏంటి దేవుడు అంటే అర్థం ఏంటి? ఏమని చెప్పారు? దేవుడు అనే మాటకు అర్థం ఏం చెప్పాడు యేసు ప్రభు? ఏం చెప్పాడమ్మా? దేవుడు ఏమన్నాడు? ఆత్మ అన్నాడు. దేవుడు ఎవరంట? ఆత్మను మనం ఏం చేస్తున్నాం ఈరోజు? దైవత్వాన్ని విడగొడుతున్నాం. మనం ఆ సాహసం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. మనము కొద్ది మందిమా, మెజారిటీనా, మైనారిటీనా అని ఆలోచన చేయగాకండి. ఈ కొద్ది మందితోనే దేవుడు తన పనిని ప్రారంభించడానికి ఇష్టపడ్డాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనని ఎంతమంది ఫాలో అయ్యారు? బహుజన సమూహం ఫాలో అయ్యారుగా. వాళ్ళు ఏమైపోయారు?
వెళ్ళిపోయారా? మీరు గమనించండి, కొద్ది మంది ద్వారా ప్రపంచాన్ని దేవుడు కదిలించాడు. ఈరోజు మనము దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నామని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ మాటలు ఆ రోజు ఆయన శిష్యులకు ఇలాగనే బోధించుంటాడు. నాతో మీరు నడవాలంటే మిమ్మల్ని మీరు వదిలిపెట్టండి అన్నాడు. అన్నట్టుగా వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఆయన మాటలు వినటానికి ఇష్టపడ్డారు. అందుకే ఆ రోజు వారు ప్రకటిస్తే భూలోకము తలక్రిందులయ్యింది అన్నట్లుగా లేఖనాలు రాయించబడ్డాయి. కనుక ఈరోజు మనము దైవత్వాన్ని విడివిడిగా చూపించటానికి కానీ ఎవరన్నా అలాగ చెప్తే వినటానికి దయచేసి మన చెవులను మాత్రము ఇయ్యగాకండి. వాళ్ళు చెప్పే మాటలు తీయగా ఉంటాయి, అవునా కదా? నేను ఒక విషయాన్ని చెప్తాను, దేవుని గురించి ఒక్కటే మాట చెప్తాను. ఈ పోడియం ఉంది కదా, నేను ఈ పోడియాన్ని ఒక మాట అంటాను. మీరందరూ వినాలమ్మా, అందరూ వినండి. ఈ పోడియాన్ని నేను ఒక మాట అంటాను. ఏమంటానంటే ఇది చెట్టు అంటాను. మీరేమంటారు చెప్పండి? పోడియమే అంటారు. నేను తర్వాత అంటాను ఇది చెట్టు కూడా కాదు, నేను ఇంకొక మాట అంటాను, ఇది మొద్దు అంటాను. మీరేమంటారు? మొద్దు కూడా కాదు, పోడియం అంటారు. నేను మరలాగా మీలాగా అనుకొని అమ్మ మీరు అన్నట్టుగా నేను కూడా దీన్ని పోడియమే అంటాను. అప్పుడు మీరేమంటారంటే పాస్టర్ గారు మన మాట ఒప్పుకున్నారు అనుకుంటారు. ఒకవేళ నేను మీ మాట ఒప్పుకున్నానంటే నేను అనుకున్న ఆ చెట్టు మొద్దు వేరంటారా? చెప్పండి. ఆ చెట్టు మొద్దు వేరమ్మా? ఇది చెట్టుగా ఉన్నది మాట వాస్తవమే, మొద్దుగా ఉన్న మాట వాస్తవమే. ఈరోజు మన ముందు పోడియంగా ఉన్న మాట వాస్తవమే. అలా అని ఇది చెట్టు కాకపోదు, మొద్దు కూడా కాకపోదు. ఈరోజు డిజైన్ చేయబట్టి ఇది పోడియం అయింది. అంటే దీంట్లో ఆ మూడు లేవంటారా? ఉన్నాయి. ఎందుకు మనం విడివిడిగా చూస్తున్నాం? సార్ మీకు రెండో పుస్తకం వచ్చింది, రెండో బుక్స్ వచ్చినాయి. ఎక్కడ ఉన్నాయి తీసుకోండి. సారీ, ఒక్క నిమిషం. రెండో బుక్స్ మీకు ఎన్ని కావాలని తీసుకోండి. యేసు మాట్లాడాను, అదే సార్, దేవుడు మాట్లాడాడు. మీరేమనుకోకండి, ఆల్ బైబిల్ స్కూల్ కార్యక్రమం. కవర్లు కూడా తీసుకోండి. కవర్లు ఉన్నాయా? రైట్, తీసుకెళ్ళి. ఓకే, మీరందరూ క్షమించాలి మధ్యలో అయిపోయినందుకు. రైట్, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు వినండి. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చివరిలో వీళ్ళిద్దరిని కూడా మాట్లాడిన వారు వేరు, వారిని చూపించిన వారు, కానీ వారిద్దరూ కూడా ఒక దైవికమైన విషయాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారంటే ఈ గ్రంథాన్ని ఆసియాలో ఉండబడిన 7 సంఘాలకు రాస్తూ 7 సంఘాల్లో ఎవరున్నారంటే ఆయన యొక్క రాజ్యము ఉంది, ఆ రాజ్యానికి యాజకులు కూడా ఉన్నారు. అవునంటారు కాదండి? ఇప్పుడు మనం ఎవరిమి చెప్పండి? మనం ఎవరిమి? ఆయన యొక్క రాజ్యములో యాజకులం. అవునంటారా కాదంటారా? దీనికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు ఒక ఆయన చెప్తే ఒప్పుకోం, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాం, పేతురు గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరగా ఉన్నది ఆయనే. 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము వెలుగులోనికి పిలిచిన వాణ్ణి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. అంటే ఇక్కడ ఈయన సంఘాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. సంఘము ఏమై ఉంది అంటే
ఏమై ఉందంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మనము పౌలు గారు కొలసీలతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం పిలువబడ్డాం. ఇక్కడ ఏనంటున్నాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని రెండింటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమైనా చెప్తున్నాడంటే రాజులైన యాజక సమూహము అంటే ఈ పుస్తకము ప్రారంభం మొదలుకొని యుగాంతం వరకు రాయబడి ఉన్నదనే రూఢికి మనం రావాలి. 7 సంఘాలు ఎప్పటి నుంచో మీకు ఇదిగో ఇక్కడ మీకు బోర్డు మీద కనపడతాయి చూడండి. ఎఫెసు, సుర్నా, పెర్గమ, తురతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా ఈ సంఘాలను గురించి ఆయన భవిష్యత్తులో చూపిస్తూ రాయమని చెప్పినట్లుగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకో మనం ఆలోచన చేయాలి. చివరిది చూడండి 1990 నుండి అని చెప్పేశాడు. ఇంక అక్కడికి అయిపోయాడు. అప్పటి నుంచి ఇంకెప్పటి వరకో ఆయన వచ్చేంత వరకు. అంటే ఈ చెప్పే మాటలు వాళ్ళకే కాదు, అర్థమవుతుందండి. ప్రకటన గ్రంథం ఎవరికే అంటే ఆయనకు రాజ్యముగా చేయబడిన వారికి, యాజక సమూహముగా ఉండబడిన వారికి. ఈ మాటలు అంటే సంఘానికి అని అర్థం. మరలా పోతే మీరు ఏ సంఘం అని అడగకండి. ఏమా ఇప్పుడు సమస్య అదే. సంఘము అనటంగానే మనకు వచ్చే సమస్య ఏంటి? ఏ సంఘం? ఇంతకీ ఏ సంఘానికి చెప్పిండినా? ఏమా ఇప్పుడు సంఘాల లెక్క ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షల్లోకి మారిపోయింది. అవునంటారు కదా. రకరకాల సంఘాలు, రకరకాల విధానాలు, ఇంకా చెప్పటానికి వీల్లేనన్ని క్రమాలు. వీటన్నింటిని బైబిల్ సపోర్ట్ చేస్తుందా అంటే వాళ్ళు బైబిల్ వాక్యం చూపించకుండా మాత్రం ఉండరు. ఉంటారా? బైబిల్లో ఇది ఉంది అందుకని నేను అది చేస్తున్నా. నువ్వు చేసేది నువ్వు అనుకున్నది కాదు సంఘం, దేవుడు అనుకొని ఏర్పరిచిందే సంఘం. మనం అనుకున్నది కాదు సంఘం, మనం ఆలోచన చేసింది కాదు సంఘం, దేవుడు అనుకొని ఆలోచన చేసిందే సంఘం. సంఘము అనే మాటకు అర్థం ఏంటంటే పిలువబడిన వారు అని అర్థం. ఎక్లేషియా అనే గ్రీకు పదములో నుండి వచ్చిన ఈ ధాతువు పిలువబడిన వారు అంటే ఎక్కడి నుంచి పిలువబడినారని బైబిల్ చెప్తుంది అంటే చీకటిలో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి పిలువబడిన వారినే సంఘము అన్నారు. ఈ సంఘానికే రాయబడిన గ్రంథం ఇది. ఇంతకు సంఘం అంటే ఏ సంఘము అనే దాంట్లో మనం రావాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి కదా, అంతే కదా. ఆయనే కదా ఏదైనా చెప్పాలంటే మనకి వాక్యమే కదా చెప్పాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 16:18 ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 16:18 చూస్తారా? మీరందరూ బైబిల్ని కొంచెం ఒక శ్రద్ధగా పరిశీలన చేయాలి, పరీక్షించాలి. మరియు నీవు పేతురువు. ఏమా ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురుతో మాట్లాడుతూ మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘము ఎవరిది? మీకు ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు ఎక్కడ కూడా రాజీ పడకుండా, మరొక్కరికి అవకాశం ఇవ్వకుండా కొన్ని మాటలు మాట్లాడతాడు. మనం గమనించాలి. దేవుడు మనల్ని ఆలోచింప చేయటానికి కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏమన్నాయంటే ఇశ్రాయేలీలతో మాట్లాడుతుంటాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మరలా తప్పు చేసి వేరొకటి దేవుడు అంటావేమో. దేవుడు ఎంత గొప్పవాడంటే మనుష్యులను తన స్థితిలో చూడటానికి ఆశపడతాడు. ఆయన నేనే అంటే అర్థం ఏంటంటే నువ్వు మరొకటిగిన చేస్తావేమో. యేసుక్రీస్తు ప్రభువారు గత వారం చెప్పాను, నిజమైన ద్రాక్షవల్లిని నేనే అన్నాడు. అంటే అర్థం ఏంటి? వేరొకటి
నిజం లేదు అని అర్థం. ఇక్కడ సంఘం విషయానికి వచ్చేసరికి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. నా సంఘము అంటే అర్థం ఏంటి? ఎవరిది సంఘం? ఎవరిది? మీరు దేవుంది. ఇక్కడ మాట్లాడిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనము దేవుడు అనే పదం ఎలాంటిది అంటే అది సర్వనామం. దేవుడు అనే మాట, మనిషి అనే మాట సర్వనామం, చెట్లు అనే మాట సర్వనామం, ఇల్లు అనే మాట సర్వనామం. అర్థమవుతుందా? మనుషులు అనే మాట సర్వనామం. మనమందరం మనుషులం, సర్వనామం. దేవుడు అనే మాట కూడా సర్వనామం. కానీ ఈ పదము ఎవరికి పడితే వారికి ఆపాదించటానికి వీలు ఉండకూడదు. ఏది పడితే అది మనము దేవుడు అనటానికి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేనే అన్నాడు. నేనే నీ దేవుడైనా నేనే నీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడే అన్నట్లుగా. ఇక్కడ ఈయన సంఘాన్ని గురించి అంటున్నాడు. యేసుక్రీస్తే చెప్పాడు, నా సంఘమును కడతాను. సంఘం ఎవరిది ఇప్పుడు చెప్పండి? ఏమా ఎవరిది సంఘం? మాట్లాడాలి, అవునా? సంఘం ఎవరిదమ్మా? అక్క నయమక్క, దేవుందా? యేసుక్రీస్తు దేవుడే కదా, దేవుడే. ఆ దేవుడిదే, దేవుని సంఘమే. ఆ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే నాది అంటున్నాడు. ఎవరన్నారు నాది అని? క్రీస్తు ప్రభువారు అన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో. ఆయన ఆది అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రారంభము. ఆ ప్రారంభం అనబడిన ఆయన ఏమంటున్నాయంటే సంఘము అను శరీరమునకు శిరస్సు ఆయన. మనల్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తాము? ముఖాన్ని బట్టే కదా ఏమా? మనల్ని గుర్తించాలంటే ముఖాన్ని బట్టే కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు సంఘము అనబడినది ఒక శరీరము. సంఘం అంటే అర్థం అంటే ఉన్నాడు శరీరము అంటున్నాడు. ఆ శరీరానికి శిరస్సు ఎవరయ్య అంటే క్రీస్తు అని చెప్తున్నాడు. అర్థమవుతుందమ్మా? శరీరాన్ని బట్టి సంఘం అని పిలువబడితే శిరస్సును బట్టి అది ఆ శరీరం ఎవరిదో తెలియజేయబడుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ ఆయన ఇంత విషయాన్ని సంఘాన్ని గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు పొరపాటు చేస్తున్నారు. ఈ చివరి దినాల్లో ఏమైపోయారు వీళ్ళు? నులివెచ్చని పరిస్థితి. అవునంటారా కాదంటారా? లవోదికీయ సంఘముతో ఆయన మాట్లాడుతూ నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చని స్థితిని కలిగి ఉన్నావు అంటాడు. నులివెచ్చని స్థితి ఏంటి? ఈరోజు సంఘము అనబడిన దేవుని పిల్లలు లేకపోతే క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారు ఎలా ఉన్నారంటే నులివెచ్చని జీవితాన్ని కలిగి ఉన్నారు. ఇది వాస్తవం. నిలువెచ్చని జీవితాలు కలిగి ఉన్న వారిని కాబట్టే ఈరోజు లోకం ఏం చెప్తే అది చేస్తున్నాం. అవునంటారా కాదంటారమ్మా? క్రిస్మస్ పండుగ చేస్తున్నామా లేదా? నేను చేయొద్దని చెప్పను, కానీ ఒకంత వాక్యాన్ని ఆలోచన చేయాలి. మీరు లోకములో నుండి వెలుగులోనికి పిలువబడ్డారు. అంధకార సంబంధమైన అధికారములో నుండి రాజ్యంలోకి పిలువబడ్డారు. పిలువబడిన నీవు మరలా లోకం వైపు చూస్తే అర్థమేంటి? లోకం ఏదో చెప్తుంది, అది మనం చేస్తున్నామంటే అర్థం ఏంటి? మరలా ప్రభు వైపులోకి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మరలా లోకం వైపే చూస్తున్నాం. అంటే మనం ప్రభులోకి వచ్చినట్ట రానట్ట? అందుకే ఇక్కడ అన్నాడు నులివెచ్చని పరిస్థితి యుగాంతంలో కనపడుతుంది.
ఈరోజు ఏ క్రైస్తవుని, ఏ ఆత్మీయుని మనము టచ్ చేసినా అన్న అది కూడా చేద్దాంలే అన్న, అందరూ చేస్తున్నారు కదా. అందరు చేస్తున్నారని మనం కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? నయమక్క. మరి ఏం చేద్దాం? దేవుడు ఏం చెప్పింది అది చేస్తే సరిపోయింది కదా. దేవుడు చెప్పంది చేస్తే ఏం చేస్తాడు? దేవుడు చెప్పంది చేస్తే ఏం చేస్తాడు? చెంపలు పగల కొడతాడు. అదే తప్పు చేస్తే ఏం చేస్తారంటే శిక్షిస్తారు. ఇప్పుడు ఆయన నేను చెప్పలేదు అన్నాడు అనుకోండి, మనం చేస్తాము అన్నాం అనుకోండి, అర్థం ఏంటంటే ఇదిగో నులివెచ్చని పరిస్థితిలో ఈరోజు సంఘము ఉంది, జాగ్రత్త. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పమంటారా? ఒక చిన్న విషయం మీ అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇది చాలాసార్లు విన్నదే, మరలా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను దేవుని యొక్క ఆత్మను బట్టి. ఒక మంచి బిందెడు పాలు, మంచి పాలు బిందెడు అంటున్నాను. మంచి బిందె అని కాదు, మంచి పాలు బిందెడు ఉన్నాయి. ఏమా? ఇప్పుడు ఆ బిందె పాలన్నీ ఎలా ఉన్నాయని నేను చెప్పాను? మంచిగానే ఉన్నాయి. నేను ఏం చెప్పటం లేదు. అంత బిందెడు పాలల్లో ఒక చుక్క విషం వేద్దాం, ఏమవుతుంది? ఒక్క చుక్క విషయంతో ఏమవుతుంది? తాగితే సరిపోయింది. తాగుతామా వాటిని? మనము తాగుతామా? దేవుని విషయంలో, భౌతిక విషయంలో కఠినంగా చెప్తున్నాం తాగమని. మరి దేవుని విషయంలో ఎందుకు అలాగనే చేద్దామంటున్నారు? దేవుని ఎలాగ చూడాలి మనము? దేవుడు ఏ విధంగా చూడాలంటున్నాడు? అల్ఫా ఒమేగా అయిన ఆయన, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన ఆయన, నిన్ను నన్ను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేసిన ఆయనని ఈరోజు మనము ఏ కోణములో చూస్తే ఆయన కృపకు పాత్రలం అవుతామో ఎరగలేని పరిస్థితులలో ఉంటే తప్పకుండా నిన్ను నన్ను ఆయన శిక్షిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తలు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. రైట్. ఇంకా కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా చాలమ్మా, అంతవరకు చాలండి. ప్రత్యక్షపరచబడతాం. మీరు భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఎక్కడుంది? క్రిష్ మనసు దరువు మీద ఉంది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నీకు తెలుసో తెలియదో, నాకు మ్యూజిక్ అంటే ఎంత ప్రాణం అంటే అసలు ఆ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. మీరేమన్నా అనుకోండి, నేను అప్పుడప్పుడు ఈ టీవీ షోలలో ఆ మ్యూజిక్లు వింటూ చాలా సంతోషిస్తుంటాను, మళ్ళీ అలాగనే భయపడుతుంటాను కూడా. మీకు తెలుసో తెలియదు, నేను నాకు తప్పెట కొట్టాలని ఒక ఆశ, ఎందుకు నాకు రాలా. సరే అని ఒక ఇది క్యాష్ తెచ్చాను, అయినా నేర్చుకుందాం, అది కూడా రాలా. నాకు మ్యూజిక్లో ఉండబడిన ఇష్టము నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను. నేను ఎక్కడికన్నా కమ్యూనియల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఉంటే కొంచెం బాగుంటుంది కదన్నని. మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, అలాగనే బలహీనం కూడా అవుతుంది అని చెప్పాడు ఒక ఆయన. అప్పుడప్పుడు కొందరు మాట్లాడతారు, మ్యూజిక్ ఉంటే ఉద్యోగం వస్తుంది అన్నారు. మ్యూజిక్ ఉంటే ఉద్యోగం కాదు, మ్యూజిక్ లేకుండా ఉద్యోగంగా బ్రతకండి అన్నాడు ఒక ఆయన. నువ్వు బ్రతకటానికి వేరొకటి సపోర్ట్గా ఉండకూడదు. నీకు అర్థమవుతుందా?
ఇప్పుడు పాట పాడాలంటే ఏం కావాలి? సంగీతం కావాలి. సంగీతం లేకపోతే పాట పాడలేము. నువ్వు సంగీతం లేకపోయిన పాట పాడితే ఆ పాటే సంగీతంలా వినపడాలి. పరలోకంలో మీరు అనుకున్నట్లుగా, మనం అనుకున్నట్లుగా సంగీతాలు లేవు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పాడితే సంగీతంలాగా అనిపించింది. ఇప్పుడు ఒక చోట కొంతమంది కలిసి ఒకే పాట పాడితే ఎలా ఉంటుంది చెప్పండి? దానికి సపోర్టుగా సంగీతాన్ని పెట్టామనుకోండి, పాట కనపడదు. అక్కడ ఏం కనపడుతుంది? ఈరోజు పెట్టే ఆర్కెస్ట్రాలన్నీ కూడా సంగీతమే తప్ప పాటలు కాదు. నేనేం చెప్తానంటే, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారిని అయితే ఎట్లా చూడాలంట? మనము పైనున్న వాటినే చూడాలి. అక్కడ దేవుడు, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున అంటే మనం చూస్తే ఎవరిని చూడాలంట? క్రీస్తునే చూడాలి. అంటే లోకాన్ని చూడకూడదు అని అర్థం. బాగా ఆలోచన చేయండి. క్రీస్తునే చూడాలి. క్రీస్తును ఎలా చూడాలి అంటే, ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, అలాగ చూడాలి మనం క్రీస్తుని. ఇంకా ఒకవేళ చూడాలనుకుంటే, ఆయన నీ కోసము నా కోసము ఒక పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు, మనం అలా చూడాలి. ఆయన అంటాడు, మీరు లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెతకండి. అవి అంత తేలిగ్గా మీకు అందుబాటులోకి రావు. వెతికితే చెప్పండి, వెతుకుడి 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 దొరుకుతాయి. వెతికితే దొరుకుతాయి. వెతకాలి. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం వెతికితే ఆయన ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. ఆయన ఏమన్నా దూరంగా ఉండేటోడా? ఆయన దూరంగా ఉంటాడా, దగ్గరగా ఉంటాడమ్మా? దగ్గరగా ఉన్నప్పటికీ మనల్ని ఎతకమంటున్నాడు. దూరంగా ఉండి ఎతకమంటే వేరే విషయం. దగ్గరగా ఉండి నన్ను వెతకండి అంటున్నాడు. అంటే మనల్ని నువ్వు పట్టుకోవాలి అనుకుంటే నేను మీకు అందుబాటులోకి వచ్చాను అన్నంతగా దేవుడు ఉంటే, మనం ఏం చేస్తున్నామంటే, నువ్వు దగ్గరగానే అలానే ఉండండి, నేను ఇటుపక్కకు కూడా చూస్తాను అంటున్నాం. మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసే స్థితిలో ఉన్నాము. ఆ నిర్లక్ష్యము స్థితి ఏంటి అంటే, ప్రస్తుత కాలానికి సంబంధించిన మాట నులివెచ్చని స్థితి. ఈయన రాస్తున్న ఉత్తరాలు, లేకుంటే ఈయన రాస్తున్న ఆ 7 సంఘాలకు రాయవలసిన వర్తమానములో మాట్లాడిన మాట ఏంటంటే, మనలను, అంటే 7 సంఘాలను గురించి, అంటే సంఘాన్ని గురించి ఆయన అంటున్నాడు. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. రాజ్యాన్ని అంటే రాజు ఉంటాడు. రాజు ఉంటాడా ఉండడా రాజ్యానికి? ఏమా రాజ్యము అంటే ఏంటి? రాజ్యము అంటే ఏమంటే అంటే ప్రజలు అని అర్థం. ఈ ప్రజలకులో మనల్ని యాజకులుగా చేశారంటే, మనము దేవుని రాజ్యములో యాజకులము. అంటే మనము లోకంలో నుండి ప్రత్యేకించబడిన ఒక సపరేట్ పర్సన్స్. మరలా మనం లోకంలో కలిసిపోకూడదు. లోక సంబంధం ఎందుకే అన్నాడు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోగాకండి. భూ సంబంధమైన వాటి మీద అంటే లోకం అయిన వాటి మీద మనస్సు పెట్టవాకండి. దేవుని వాక్యం మనతో ఈరోజు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి మనం ఒకంత ఆలోచన చేయవలసి వస్తే, మన స్థితి ఏంటి? ఆ రోజు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? ఆ 7 సంఘాలను గురించి వాళ్ళ లోపాలను చూపించడానికి దేవుడు రాశాడు. అవునంటారా కాదంటారా? లోపాలతోటే కాదు, వాళ్ళ ప్రతిఫలాన్ని కూడా రాశాడు. వాళ్ళకు కలిగే ప్రతిఫలాన్ని కూడా రాశాడు. ఈరోజు మనకు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనలో ఏమైనా ఇంకా సరిదిద్దుకోవలసిన, సరి చూసుకోవలసిన విషయాలు ఏమన్నా ఉంటే, దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో ప్రత్యక్షంగా చెప్తున్నాడు. మీరు ఎటు చూస్తున్నారు? పైకి చూస్తున్నారా, క్రిందికి చూస్తున్నారా? పైకి అంటే ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నారా, క్రిందకి అంటే భూ సంబంధంగా ఆలోచన చేస్తున్నారా? పౌలు గారు హెబ్రీయులతో మాట్లాడు తన సొంత ప్రజలతో హెబ్రీయులతో మాట్లాడుతూ 12వ అధ్యాయం హెబ్రీయుల గ్రంథం మాట్లాడుతూ,
ఆయన అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును విడిచిపెట్టి, సులువుగా చిక్కునబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఏమని చెప్తున్నాడు ఈయన? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఎందుకంటున్నాడంటే మనలను సులువుగా చిక్కులబెట్టు పాపము అన్నాడు. పాపం ఎలాగా వస్తుందంట? పాపం ఎలా చిక్కులు పెడుతుందంట? ఏమైనా కష్టపడుతుందా పాపం చేయటానికి? పాపం చేయటానికి కష్టం ఏమన్నా ఉందా? ఇప్పుడు మాట్లాడాలి మీరు. లోకంలో కలిసిపోవటానికి ఏమైనా కష్టమా? వ్యభిచారం చేయవద్దు. రెడ్ లైట్ ఏరియా లేవా అంటే అర్థం ఏంటి? చెయ్యండి కానీ జాగ్రత్తగా చేయండి అని అర్థం. అంతేనా? సారాయి తాగొద్దు అంటే బ్రాందీ షాపులు లేవా అంటే అర్థం ఏంటి? తాగండి కానీ కొంచెం జాగ్రత్తగా తాగండి. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. ప్రతి షాపులు అవే ఉన్నాయి. ఎందుకని? అమ్మేవాడే చెప్తాడు ఇది హానికరం అని, చేసే కార్యం చెప్తుంది ఇది ప్రమాదం అని. అయినప్పటికీ ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే నిన్ను, నన్ను, మనల్ని పరీక్షించటానికి ఉన్నాయి. ఆ రోజు ధర్మశాస్త్రం ఎంత గొప్పదంటే, ఒకవేళ తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉంది. తెలుసా మీకు? ధర్మశాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఉంది. అందుకే ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికారు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ప్రాయశ్చిత్తము ఉందా? ఉందమ్మా? మీరు చెప్పాలి. క్రొత్త నిబంధన క్రైస్తవ్యానికి ప్రాయశ్చిత్తం ఉందా? అసలు క్రైస్తవుడు అయ్యిండంటే ప్రాయశ్చిత్తంలో నుండే క్రైస్తవుడు అవుతాడు. అర్థమవుందా? అలాగా అయిన వారు ఇక క్రొత్త నిబంధన చట్టము ఎలాంటిదంటే, మరలా నువ్వు పడిపోతే నిన్నేమంటాడంటే నువ్వు కుక్క అంటాడు. కొంచెం కఠినమైన మాటలు బైబిల్లో రాశాడు ఆయన. మీకు తెలుసా? మరలా లోకంలోకి మనం గిన చూస్తే ఏమంటాడంటే నువ్వు కుక్క అంటాడు. ఇంకొక మాట చెప్పమంటారా? నువ్వు పంది అంటాడు. మనము ఆ స్థితిలో నుండి దేవునికి తన పిల్లలుగా చేయబడ్డాం. ఎలా చేయబడ్డామంటే ఒక రాజ్యముగా, ఒకే రాజ్యము, అనేక రాజ్యాలు కాదు, అనేక సంఘాలు కాదు, రాజ్యమే సంఘము, సంఘమే రాజ్యం. ఒక రాజ్యముగా చేయబడిన మనము, ఆ రాజ్యములో మనం అందరం యాజకులము. ఈ యాజకత్వాన్ని కలిగిన నువ్వు నేను ఏం చేయాలో బైబిల్ చెప్తే అది చేయకుండా మరలా లోకం వైపే చూస్తున్నాం, లోకంలోనే ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఈరోజు ఈ సంఘాలను గురించి దేవుడు మాట్లాడాడు. 7 సంఘాలను గురించి, 7 ప్రాంతాల్లో ఉండబడిన సంఘములను గురించి దేవుడు మాట్లాడాడు. మాట్లాడి వాటి స్వభావాన్ని రాశారు. రాశారా లేదమ్మా? వాళ్ళ యొక్క స్వభావం ఏంటో రాశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాశారు. అయితే మనం చివరి దినాల్లో ఉన్నాం కనుక మన స్వభావం ఎలా ఉంది అంటే ఇదిగో. వాళ్ళతో మాట్లాడితే ఏమన్నాడు దేవుడు? నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని జీవితము నీకొద్దు. ఒకవేళ నులివెచ్చనిగా ఉంటే ఏం చేస్తానన్నాడమ్మా? అయి తర్వాత మనం మాట్లాడుకుంటాం. నులివెచ్చని జీవితాన్ని ఏమన్నాడంటే నేను ఊంచుతానన్నాడు. అంటే దేవుని పిల్లల్ని తన వాక్యము ద్వారా, తన లేఖనముల ద్వారా వారిని ప్రొటెక్ట్ చేయటానికి ఈ ప్రకటన గ్రంథం ఎంత తోడ్పడుతుంది అంటే, ఎంతగా మనల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తుంది అంటే, దేవుని ఆత్మతో మనం వినగలిగితే మన జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి మారటానికి ప్రయత్నం చేస్తాయి. ప్రకటన గ్రంథం రాసే ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లల్ని, సంఘాన్ని ఒక వైట్ పేపర్గా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు.
వైట్ పేపర్ అంటే దాంట్లో ఇంకా ఏమి కనిపించకూడదు. అంటే ఏం కనిపించకూడదని, మచ్చ, డాగు లేని స్థితి, లేకుంటే ఇంకొకటి చిరిగిపోవటము, లేకుంటే ఇలాగా అంటే అనుకూలము కాకుండా, రాయటానికి అనుకూలము లేకుండా వారితో నేను మాట్లాడాలంటే వాళ్ళు ఎలా ఉండాలంటే ఒక వైట్ పేపర్గా కనిపించాలి. అప్పుడు నేను వారితో రాయాలి అని ఆశ. అలా ఉంచటానికి ఈ 7 సంఘాలను చూపిస్తాడు. తర్వాత చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది మనకి. ఇప్పుడు జరిగిపోయిన చరిత్ర ఉంది, జరుగుతున్న చరిత్ర ఉంది, జరగబోయే చరిత్ర కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. అయితే ఈ పుస్తకంలో మనలతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తున్నావో గుర్తుపెట్టుకో. నెంబర్ 1, ఈయన 7 సంఘాలకు రాశాడు. రాస్తూ ఆ రాసిన వారిని ఇలాగ చూపిస్తున్నాడు. దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని ఎప్పటికీ మనం వేరువేరుగా చూడకూడదు. ఈ పోడియం అంటామే, ఈరోజు నిన్ను నన్ను మనల్ని నడిపిస్తున్న వాడు ఎవరంటే ఈ పోడియం అని చెప్పుకుంటున్న పరిశుద్ధాత్ముడే. మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను, ఆదరణకర్త మీకు నేను పంపిస్తాను. యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడు? ఇక్కడ చెప్పాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈయన అంటే వారు ఎప్పుడు కూడా విడివిడిగా లేరు. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఇక్కడ ఉండగలడు, అక్కడ ఉండగలడు. ఎందుకో మనం వేరు చేసేస్తాం వాళ్ళని ఎప్పటికీ వేరు చేయగాకండి. వాళ్ళు ఒకటే అని చెప్తూ మనము ఒకటే ఉండాలని కోరుకుంటున్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. శరీరం అనబడిన అవయవంలో, శరీరం అనబడిన ఈ దేహంలో అవయవములు ఎలాగో ఒకటే క్రియను కలిగి ఉన్నాయో మనము కూడా ఒకటే క్రియను కలిగి ఉండాలి. ఒక ఆలోచనతో వెళ్ళాలి, ఒక మైండ్ సెట్తో వెళ్ళాలి, ఒక మార్గంలో నడవాలి, ఒకే తలంపుకు రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మీకు 6 వచనాలు అర్థమైనాయి అనుకుంటాను. అర్థమైతే సంతోషం. అర్థమైందమ్మా? 3 విషయాలు చెప్పాడు. సంఘాలను గురించి మాట్లాడాడు. అంటే 7 సంఘాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మాట్లాడించబడ్డాయి. దేవుని గురించి మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. దేవుని గురించి మాట్లాడుతూ మనమల్ని ఏమన్నాడంటే మనమల్ని గురించి కూడా మాట్లాడాడు. మీరు చూడండి, దేవుణ్ణి చూపించి మనల్ని చూపిస్తున్నాడు ఆయన. గ్రంథకర్తకు చూపించిన ఆయన ఎవరంటే యేసుప్రభువే. మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఈ మాటలు మాట్లాడిన ఆయన ఎవరు? యేసుప్రభువే మాట్లాడుతున్నాడు. ఆయనను చూపిస్తూ మనల్ని చూపిస్తున్నారు. మేము వేరుగా లేము, ఒకటిగా ఉన్నాము. మీరు కూడా వేరువేరుగా రకరకాలుగా ఉండకుండా ఒకటిగా ఉండండి. ఎందుకంటే మనమంతా ఒకే రాజ్యం, ఒకే సంఘం. ఈ సంఘంలో మనం ఎవరిమే అంటే యాజకులం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేహంలో అవయవాలు ఉన్నాయా? మన దేహంలో అవయవాలు దేని పని అదే చేస్తుందా? ఏమా ఒకదాని పని ఒకటి చేస్తుందా? అవునా? అంటే అవన్నీ ఐకమత్యముతో ఉన్నాయి. అర్థమవుతుందా? ఐకమత్యముతో ఉన్నాయి. దేహంలోని అవయవాలు ఏ విధంగా ఐకమత్యముతో ఉండి దేహాన్ని కాపాడుతున్నాయో, ఈ సంఘము అనబడిన ఇందులో మనము అవయవాలుగా ఉండబడిన మనము కూడా ఐకమత్యముతో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. సంఘం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందంటే ఐకమత్యంతో ఉంటే. ఈ దేహం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఐకమత్యంతో ఉండాలి, ఎచ్చులకు పోకూడదు. అర్థమైందా మీకు? ఎచ్చుల కంటే ఏం కాదు. ఒక్క మాట నేను చెప్తాను. ఒకరోజు ఎందుకో ఈ దేహంలో కొన్నింటికి గొడవ వచ్చింది. దేహంలో అవయవాలకు గొడవ వచ్చింది. గొడవ వచ్చి నాలుక పండ్లకు గొడవ పెట్టుకుంది. నాలుకకు పండ్లకి గొడవ వచ్చింది. నీ అంతు చూస్తానన్నది ఎవరు? నాలుక. నీ సంగతి తేలుస్తానన్నవి పండ్లు. ఎవరో దారిన పోతుంటే రే ఇట్రా అన్న. ఎవరు? నాలుక.
ఆడెవడో తెలియదు అంటే రే ఇట్రా అన్నాడు. ఆడు గబ గబ వచ్చి ఫేల్మని ఒకటి కొట్టేశాడు. ఏమైంది? మూతి పండ్లు పండ్లకు కోపం వచ్చింది. ఇది అనే సంగతి. ఒక దేహంలో గొడవ, అలానా నీ సంగతి అన్నది. ఎవరో దారిన పోతుంటే ఇట్టా కొరికిండంట. పండ్లు కొరుకుతాం కదా, వాడొచ్చి ఈ పండ్లని ఇలా కొట్టినాడు పైకి, నాలుక తెక్కి కింద పడిందంట. దేహంలో గొడవ ఉంటే నష్టం ఎవరికి? దేహంలో విరోధం ఉంటే నష్టం ఎవరికి? దేహానికి. నష్టము, కష్టము, భారము, భాగ్యం అంత దీందే కదా, ఈ దేహాందే కదా. దేహములో గొడవ ఉంటే నష్టము దేహానికైతే, సంఘములో గొడవలు ఉంటే నష్టము సంఘానికి. ఈరోజు సంఘాల్లో ఐక్యమత్యము అంతరించిపోయింది, కరువైపోయింది. ఎవరన్నా ఏదైనా చెప్తే ఎస్ యు ఆర్ కరెక్ట్ అని చెప్పటంలే. అదేంది వీళ్ళంతా ఇంతే చెప్తారన్నా అంటారు. దేవుని ఆత్మ లేకుండా ఏది ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పారంటే చెప్తే దేవుడు చెప్పాలి, లేకపోతే దయ్యం చెప్పాలి. వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు ఇప్పుడు. దేవుడు చెప్పే చోట స్వల్పంగానే ఉంటారు, దయ్యం చెప్పే చోట అధికంగా ఉంటారు. ఇది వాస్తవం, ఇది మనం గుర్తెరగాలి. కనుక ఈ వచనము ప్రకటన గ్రంథ ప్రారంభంలో మనల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటానంటే మనల్ని ఒక వైట్ పేపర్గా చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఈ వైట్ పేపర్ ఏం చేయాలనో అంటే సంఘమే వైట్ పేపర్. సంఘాన్ని యేసుప్రభు అలానే చూడాలనుకున్నాడు. మీకు తెలుసా ఏమా సంఘాన్ని ఎలా చూడాలనుకున్నాడు యేసుప్రభు? అది ముడతైనను, మచ్చైనను, కలంకమైనను, అట్టిది మరి ఏదైనను లేక. బాగా వినండి, సంఘాన్ని దేవుడు అలా కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే సంఘాన్ని ఆయన తీసుకెళ్తాడు. సంఘంలో ముడతలు, మచ్చలు, కలంకాలు రకరకాలుగా ఉంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఉంచేస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఉంచేస్తాడు. అంటే నీవెవరో నాకు తెలియదంటాడు. దట్ ద సింపుల్. కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి. ఈ పాఠ్య భాగము, ఈ వచ్చిన భాగాల్ని ఒకంత దైవికంగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏది కూడా మనల్ని రాజీ పరచకుండా ఖచ్చితంగా ఈ ప్రకటన గ్రంథము సీదా మనల్ని తీసుకెళ్తుంది. ఎక్కడి నుంచి అంటే చీకటి నుండి రాజ్యంలోకి, రాజ్యం నుండి పరలోకానికి తీసుకెళ్తుంది. బాగా మీకు అర్థమవుతుందండి. చీకటి నుండి రాజ్యంలోకి. చీకటి అంటే లోకం, పాపం. పాపము నుండి రాజ్యంలోకి, రాజ్యం అంటే సంఘం, సంఘములో నుండి పరలోకానికి తీసుకెళ్ళటానికి ఈ గ్రంథం ప్రయత్నం చేస్తుంది. మన ప్రయాణం అలాగ సుఖవంతంగా జరగాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ మాటలు మీ మనందరి వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించారు. ఈ మాటల్లో ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే, ఏవైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను నేర్చుకుంటాను. ప్రకటన గ్రంథం చెప్పడానికి గల కారణం ఏంటో తెలిసిన? ప్రశ్నలే. కనుక ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగండి, తప్పులేదు. నేర్చుకుంటాము, నేర్చుకొని ఉంటాము. ఆరాధన క్రమంలో ఒక 2 స్తుతులు చెల్లించండి. ఆరాధన క్రమంలో